అది అక్టోబర్ 30, 1984. అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో స్పీచ్ ఇస్తూ, నేను ఈ రోజు ఉన్నాను, రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీలో ఎవ్వరికీ తెలియదు, నన్ను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అని చెప్పారు. ఆ స్పీచ్ లో తను చెప్పిన విధంగానే తర్వాత రోజుకి ఇందిరాగాంధీ గారు లేరు. అది అక్టోబర్ 31, 1984. ఇందిరాగాంధీ గారు న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి ఇంటి నుంచి బయటికి వచ్చాక తన ఇద్దరు బాడీ గార్డ్సే తనని కాల్చి చంపేశారు. చంపిన తర్వాత ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ లో ఒక బాడీ గార్డ్ చెప్పిన మాట ఏమిటంటే, ఆపరేషన్ బ్లూ స్టార్ కి ప్రతీకారంగా ఈ హత్య చేశామని చెప్పారు. అసలు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటి? ఇందిరాగాంధీ గారికి తను చనిపోతాననే విషయం ముందే తెలుసా? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు ఇందిరాగాంధీ గారి మరణం కోసం తెలియాలంటే మీకు పంజాబ్ స్టేట్ క్రైసిస్ కోసం తెలియాలి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక కొన్ని రాష్ట్రాలు భాషని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక సెపరేట్ రాష్ట్రం ఇవ్వమని అడగడం మొదలు పెట్టారు. అలా మిగిలిన రాష్ట్రాలని చూసి పంజాబ్ లో ఉండే ప్రజలు కూడా పంజాబీ మాట్లాడే వాళ్ళ కోసం ఒక సెపరేట్ రాష్ట్రం ఇవ్వాలని అడగడం మొదలు పెట్టారు. దీనిని పంజాబీ సుబా మూవ్మెంట్ అని అంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం పంజాబ్ ని విభజించకన్నా చాలా సంవత్సరాలు డిలే చేస్తూ వచ్చింది. ఇది పంజాబ్ లో ఉండే కొంతమంది సిక్లకి నచ్చలేదు. చివరగా 1966లో పంజాబ్ రాష్ట్రంని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పంజాబ్ గా, ఇంకో భాగాన్ని హర్యానాగా, మూడో భాగాన్ని చండీగఢ్ గా విభజించారు. చండీగఢ్ ని షేర్డ్ క్యాపిటల్ గా ప్రకటించారు. షేర్డ్ క్యాపిటల్ అంటే పంజాబ్ అండ్ హర్యానాకి చండీగఢే కామన్ క్యాపిటల్ గా ఉంటది. కానీ ఈ డెసిషన్ కూడా పంజాబ్ వాళ్ళకి నచ్చలేదు. పంజాబ్ వాళ్ళు చండీగఢ్ ని వాళ్ళకే ఇవ్వాలని అనుకున్నారు. అలానే పంజాబ్ లో చాలా మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. 1960 నుంచి 70ల కాలంలో భారతదేశంలో కొత్త వ్యవసాయ పద్ధతులు వచ్చాయి. దీనిని గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల పంజాబ్ లో చాలా ఎక్కువ మోతాదులో రైస్ పండేది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైస్ అండ్ వీట్ ని మినిమం సపోర్ట్ ప్రైస్ కి మాత్రమే అమ్మాలని చెప్పింది. కానీ ఆ ధర రైతులకు సరిపోయేది కాదు. ఒకవైపు సీడ్స్, ఫెర్టిలైజర్స్ ధరలు పెరుగుతున్నా గవర్నమెంట్ మాత్రం రైస్ ధరని తక్కువ ప్రైస్ పెట్టి కొంటుంది. అలానే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ ఎక్కువగా రవి, బియాస్, సట్లెజ్ అనే నదుల మీద ఆధారపడి ఉండేది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ నదులని కెనాల్స్ ద్వారా ఎక్కువ క్వాంటిటీలో హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలో వాటర్ లేని ఏరియాలకి తరలించేది. దీనివల్ల పంజాబ్ లో ఉన్న కొంతమంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఈ విధంగా 1970ల కాలం వచ్చేసరికి పంజాబ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఢిల్లీలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే భావన వీళ్ళలో ఏర్పడింది. 1973లో పంజాబ్ లో మేజర్ పొలిటికల్ పార్టీ అయిన అకాలీదళ్ పార్టీ వాళ్ళు ఆనంద్పూర్ సాహిబ్ రెవల్యూషన్ అనే ప్రపోజల్ ని తీసుకొని వచ్చారు. ఈ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని ఏమడిగారంటే, పంజాబ్ నుంచి వచ్చే ట్యాక్సెస్ ని మరియు ఇతర స్టేట్ విషయాల మీద పంజాబ్ స్టేట్ గవర్నమెంటే కంట్రోల్ చేసుకుంటుందని చెప్పారు. అలానే రివర్స్ మీద కూడా వాళ్ళ కంట్రోలే ఉండాలని చెప్పింది. కానీ దీనికి ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలేదు. ఇందిరాగాంధీ గారు ఒప్పుకోకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ రాష్ట్రంకి ఇలా ఎక్కువ పవర్స్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలానే డిమాండ్ చేస్తాయని, ఇదే జరిగితే దేశంలో అంతర్గత విభేదాలు వస్తాయని, అలానే పంజాబ్ అనేది పాకిస్తాన్ తో బార్డర్ తో ఉండే రాష్ట్రము. ఒకవేళ ఇలాంటి బార్డర్ స్టేట్ కి ఎక్కువ పవర్స్ ఇస్తే అది దేశం ఒక సెక్యూరిటీకి భంగం కలుగుతుందని ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనుకుంది. ఇది పంజాబ్ లో ఉండే కొంతమంది యువతకి మరియు రైతులకి నచ్చలేదు. ఈ ఆనంద్పూర్ సాహిబ్ రెవల్యూషన్ తో పంజాబ్ రాష్ట్రం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు అనే రీజన్ తో అకాలీదళ్ పార్టీకి సపోర్టర్స్ బాగా పెరిగిపోయారు. అకాలీదళ్ పార్టీకి మెయిన్ పవర్ 6. సో అకాలీదళ్ పార్టీ పవర్ ని తగ్గించడానికి ఇందిరాగాంధీ గవర్నమెంట్ భింద్రన్వాలే అనే వ్యక్తిని వాడుకోవాలనుకున్నారు. అసలు ఈ భింద్రన్వాలే ఎవరో తెలియని వాళ్ళ కోసం చెప్తాను. భింద్రన్వాలే అనే వ్యక్తి సిక్లకి మత బోధకుడుగా ఉండేవాడు. మొదట్లో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కేవలం సిక్లకి వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకుంటూ మంచిగా ఎలా బ్రతకాలో చెప్పేవాళ్ళు. ఇలా శాంతి కోసం మంచి విషయాలు చెప్పడం వల్ల ప్రజలలో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఒకవేళ భింద్రన్వాలేని కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఇండైరెక్ట్ సపోర్ట్ తో సిక్ల ఓట్లను విడగొడితే అకాలీదళ్ పార్టీ వీక్ అవుతుందని కాంగ్రెస్ అనుకుంది. కాంగ్రెస్ పార్టీ భింద్రన్వాలేతో పెయిడ్ స్పీచెస్ ఇప్పించిందని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు అకాలీదళ్ పార్టీ వాళ్ళు భింద్రన్వాలేని వాళ్ళ వైపు తిప్పుకుంటే ఇంకా ఎక్కువ ఓట్స్ వస్తాయని, ఎక్కువ ఓట్ పవర్ ఉంటే సెంట్రల్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టవచ్చని అకాలీదళ్ పార్టీ అనుకుంది. అయితే 1970ల కాలంలో భింద్రన్వాలే అకాలీదళ్ పార్టీకి ఎగైనెస్ట్ గా
విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేవాళ్ళు. అది 1978. పంజాబ్ లో 2 రకాల సిక్ ప్రజలు ఉండేవాళ్ళు. ఒకరు ఆర్థోడాక్స్ సిక్స్ అండ్ ఇంకొకరు నిరంకారీస్. ఆర్థోడాక్స్ సిక్ల ప్రకారం సిక్లలో కేవలం 10 మంది గురువులు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత మనిషి రూపంలో ఎలాంటి గురువులు ఉండరని, వాళ్ళ చివరి గురువుగా వాళ్ళ పవిత్రమైన పుస్తకమైన గురు గ్రంథ్ సాహిబ్ అని నమ్ముతారు. అయితే నిరంకారీస్ ఏమో గురు గ్రంథ్ సాహిబ్ ని రెస్పెక్ట్ చేస్తూ గురు అనే వాళ్ళు మనతో ఎప్పుడు వేరే మనిషి రూపంలో ఉంటారని నమ్మేవాళ్ళు. ఈ బ్రెందన్ వాలే అనే వ్యక్తి ఆర్థోడాక్స్ సిక్ల కేటగిరీలోకి వస్తాడు. అయితే ఏప్రిల్ 13, 1978లో అమృత్సర్ లోని ఈ నిరంకారీస్ అనే గ్రూప్ వాళ్ళు ఒక మీటింగ్ ని పెట్టుకున్నారు. అప్పుడు ఈ ఆర్థోడాక్స్ సిక్లలో కొంతమంది, ముఖ్యంగా బ్రెందన్ వాలే స్టూడెంట్స్ వెళ్లి సిక్లని అవమానిస్తున్నారు, వాళ్ళ ఆచారాల్ని సరిగ్గా పాటించడం లేదని నిరంకారీస్ మీద దాడి చేసి ఒకరినొకరు చంపుకున్నారు. ఈ గొడవలకి బ్రెందన్ వాలేకి డైరెక్ట్ గా ఎలాంటి సంబంధం లేకపోయినా తర్వాత రోజు అన్ని పత్రికలలో దీని వెనక బ్రెందన్ వాలే ఉన్నాడు అన్నట్టు ప్రచురించారు. దీంతో చాలా మంది ఈ గొడవల వెనక బ్రెందన్ వాలే ఉన్నాడని అనుకున్నారు. 1980 వచ్చేసరికి బ్రెందన్ వాలే కాంగ్రెస్ కి యాంటీగా మారిపోయాడు. మళ్ళీ ఒక్కసారిగా పంజాబ్ లో ఖాలిస్తానీ మూవ్మెంట్ మొదలైంది. ఖాలిస్తానీ మూవ్మెంట్ అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ముస్లింస్ కి ఎలాగైతే ఒక కొత్త దేశాన్ని ఇచ్చామో అలాగే కొంతమంది సిక్కులు కూడా పంజాబ్ ని ఖాలిస్తాన్ అని ఒక సెపరేట్ దేశంగా ఇవ్వమని అడిగారు. కానీ అది జరగలేదు. 1980లో మళ్ళీ బ్రెందన్ వాలే గ్రూప్ ఖాలిస్తానీ కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అది సెప్టెంబర్ 1980 సంవత్సరం. లాలా జగత్ నారాయణ్ అనే ఒక ఫేమస్ పంజాబీ న్యూస్ ఎడిటర్ బ్రెందన్ వాలేకి ఎగెనెస్ట్ గా ఆర్టికల్ రాశాడని తనని కొంతమంది చంపేశారు. పోలీసులు ఇదంతా బ్రెందన్ వాలే చేశాడని బ్రెందన్ వాలేని అరెస్ట్ చేశారు. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేవని కొన్ని రోజుల్లోనే వదిలేశారు. ఇలా కొంతమంది సిక్ యూత్ ఖాలిస్తాన్ కోసం అల్లర్లు చేయడం ఆపలేదు. అప్పుడు పోలీసులు ఈ అల్లర్లు చేస్తున్న వాళ్ళని సైలెంట్ చేయడం మొదలు పెట్టారు. అలా ఖాలిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్న పోలీసులని ఒక్కొక్కరుగా చంపడం మొదలు పెట్టారు. అది ఏప్రిల్ 25, 1983 గోల్డెన్ టెంపుల్ బయట డిఐజీ అవతార్ సింగ్ ని చంపేశారు. తన బాడీని కొన్ని గంటల వరకు ఎవరు భయంతో ముట్టుకోలేదు. అలా గొడవలు కొనసాగుతూ వచ్చాయి. బ్రెందన్ వాలే సహచరులు హిందువుల్ని చంపడం, అల్లర్లు చేయడం చేస్తున్నారు. పోలీసులు కూడా వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బ్రెందన్ వాలే చేయి దాటిపోయే వరకు గవర్నమెంట్ తన మీద ఎలాంటి యాక్షన్ ని తీసుకోలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ని రూలింగ్ లోంచి తీసి ప్రెసిడెంట్ రూల్ ని అమలు చేశారు. అయితే పోలీసులు వీళ్ళని పట్టుకుందామంటే ఆ గొడవలు చేస్తున్న వాళ్ళు వెళ్లి గోల్డెన్ టెంపుల్ లో దాక్కునే వాళ్ళు. గోల్డెన్ టెంపుల్ అనేది సిక్ల పవిత్రమైన స్థలం కనుక మిలిటరీ గాని పోలీసులు గాని లోపలికి వెళ్లే వాళ్ళు కాదు. దీనినే అడ్వాంటేజ్ గా తీసుకొని ఆయుధాలని సీక్రెట్ గా గోల్డెన్ టెంపుల్ లో దాచుకునే వాళ్ళు. ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పడంతో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ మిలిటరీకి ఈ ఆపరేషన్ ని అప్పగించారు. అయితే ఆర్మీ వాళ్ళు జూన్ 1984 మొదటి వారంలో ఈ ఆపరేషన్ ని ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ వారంలో సిక్ల పండగ ఉంది. కొన్ని లక్షల మంది ఆ సమయానికి గోల్డెన్ టెంపుల్ కి వస్తారని, అది సరైన సమయం కాదని అనుకున్నారు. కానీ ఆర్మీకి అంత సమయం లేదు. వచ్చే 5 లేదా 6 రోజులలో ఖాలిస్తాన్ అనే దేశాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఖాలిస్తాన్ ని గాని ప్రకటిస్తే పాకిస్తానీ సైన్యం బార్డర్ ని దాటి మనం ఎలాగైతే బంగ్లాదేశ్ ని రికగ్నైజ్ చేశామో అదే విధంగా పంజాబ్ లోకి వచ్చి ఖాలిస్తాన్ ని రికగ్నైజ్ చేస్తాదని అనుకున్నారు. సో మేజర్ కుల్దీప్ సింగ్ బ్రార్ కి ఎక్కువ సమయం లేదు. ఆర్మీ వాళ్ళు 3 టార్గెట్స్ ని పెట్టుకున్నారు. నెంబర్ 1, పాకిస్తాన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్డర్ ని క్రాస్ చేయనివ్వకూడదు. నెంబర్ 2, పంజాబ్ పోలీసుల దగ్గర వెపన్స్ ని ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకోవాలి. ఆర్మీ ఏమనుకుందంటే కొంతమంది పోలీసులు మిలిటెంట్స్ తో కలిసిపోయి ఖాలిస్తాన్ కోసం ఆర్మీ మీద దాడి చేస్తాదని అనుకున్నారు. నెంబర్ 3, ర్యాట్ కంట్రోల్. అంటే ప్రజలు భయంతో రోడ్ల మీదకి వస్తే ఆర్మీకి ఇబ్బంది కలుగుతుందని. ఇలా ఆర్మీ ఈ 3 టార్గెట్స్ ని పెట్టుకుంది. ఆర్మీకి ఉన్న సమాచారం ప్రకారం లోపల 2000 మంది మిలిటెంట్స్, రాకెట్ లాంచర్స్, మిషన్ గన్స్ అండ్ గ్రెనేడ్స్ ఉన్నాయి. అటువైపు మిలిటెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తుంది జనరల్ షబేగ్ సింగ్. ఇతను కూడా ఒక ఆర్మీ సైనికుడే. కొన్ని కారణాల వల్ల ఆర్మీ నుంచి తొలగించారు. ఇరువైపులా ప్లాన్ సిద్ధమైంది. ఆర్మీ ప్లాన్
ప్రకారం రాత్రి 8:30 ఆపరేషన్ ని మొదలుపెట్టి ఉదయం 6 గంటల లోపల ఆపరేషన్ ని ముగించేయాలని అనుకున్నారు. జూన్ 5, 1984లో భారత ఆర్మీ ఆపరేషన్ ని మొదలుపెట్టింది. అయితే బ్రిందన్వాలే మరియు అతని సహచరులు గోల్డెన్ టెంపుల్ లో ఉన్న కొంతమంది సామాన్య ప్రజలని హ్యూమన్ షీల్డ్స్ గా ఉపయోగించుకున్నారు. ఈ గోల్డెన్ టెంపుల్ లో ఉండే అకాల్ తఖ్త్ అనే ప్రదేశంలో దాక్కుని దాడులు చేస్తున్నారు. ఎన్నిసార్లు లొంగిపోమని అనౌన్స్ చేసినా బ్రిందన్వాలే మరియు అతని సహచరుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫైనల్ గా ఉన్న దారి ఒక్కటే, సిఖ్ల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ లోకి సైన్యాన్ని, ట్యాంకులని పంపించి ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకోవడం. అయితే సైనికులలో చాలా మంది సిఖ్లు ఉండడంతో జనరల్ బ్రార్ ఎవరికైనా లోపలికి వెళ్లడం ఇష్టం లేదనుకుంటే వాళ్ళని చెయ్యి ఎత్తమని చెప్పారు. అప్పుడు ఒక యంగ్ సిక్ సైనికుడు చెయ్యి పైకెత్తాడు. అప్పుడు జనరల్ బ్రార్ ఆ సైనికుడితో ఏం పర్వాలేదు, నీ నమ్మకం నీది అని చెప్పాడు. దానితో ఆ సైనికుడు ఇలా జవాబిచ్చాడు, నేను చెయ్యి పైకెత్తింది మొదట లోపలికి నేను వెళ్లి బ్రిందన్వాలేని పట్టుకుంటానని చెప్పాడు. ఆ సైనికుడి పేరు కల్నల్ జస్బీర్ సింగ్ రైనా. అయితే ఫైరింగ్ మొదలైన కొంత సమయానికే అన్ని వైపుల నుంచి బుల్లెట్స్ సైనికుల మీదకి ఫైర్ అయ్యాయి. జస్బీర్ సింగ్ రైనా ఒక 2 కాళ్ళకి బుల్లెట్స్ తగిలాయి. పాకుకుంటూ ఫైరింగ్ చేస్తున్నారు. జనరల్ బ్రార్ ఆర్డర్స్ ప్రకారం మిగిలిన సైనికులు బలవంతంగా జస్బీర్ సింగ్ ని బయటకు మోసుకొని వచ్చారు. కెప్టెన్ రైనా తన 2 కాళ్ళని పోగొట్టుకున్నారు. హైయెస్ట్ ఆర్మీ అండ్ సివిలియన్ అవార్డు అయిన అశోక చక్రాన్ని భారత ప్రభుత్వం జస్బీర్ సింగ్ రైనాకు ఇచ్చింది. అలా ఆపరేషన్ బ్లూ స్టార్ లో భారత ఆర్మీ 500 నుంచి 600 మిలిటెంట్స్ ని చంపేసింది. ఇంకోవైపు 400 వరకు మన ఇండియన్ ఆర్మీ సైనికులు మరణించారు. అయితే ఈ ఆపరేషన్ లో సామాన్య ప్రజలు కూడా ఎక్కువగానే చనిపోయారు. ఒక రిపోర్ట్ ప్రకారం 5,000 మంది వరకు చనిపోయారు. కానీ ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికీ ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరికీ తెలియదు. అయితే ఈ ఆపరేషన్ వల్ల గోల్డెన్ టెంపుల్ కి బాగా నష్టం జరిగింది. దీని వల్ల చాలా మంది సిఖ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదంతా ఇందిరాగాంధీ గారే చేయించారని కొంతమంది సిక్ ప్రజలు భావించడం మొదలు పెట్టారు. అలా భావించిన వాళ్ళలో ఇందిరాగాంధీ గారి 2 బాడీ గార్డ్స్ అయిన బియాంత్ సింగ్ మరియు సత్వంత్ సింగ్ కూడా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇందిరాగాంధీ గారికి తన దగ్గర ఉన్న సిక్ బాడీ గార్డ్స్ వల్ల కూడా తనకు అపాయం ఉందని, వాళ్ళని విధుల్లో నుంచి తొలగించమని ఇంటెలిజెన్స్ చెప్పింది. కానీ ఇందిరాగాంధీ గారు డిస్క్రిమినేషన్ చూపించలేనని వాళ్ళని విధుల్లో నుంచి తొలగించకుండా ఉంచారు. అది అక్టోబర్ 31, 1984. ఇందిరాగాంధీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి పీటర్ అనే బ్రిటిష్ టెలివిజన్ ఇంటర్వ్యూవర్ గార్డెన్ లో ఇందిరాగాంధీ గారి కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇంటి నుంచి బయటికి వచ్చి నడుచుకుంటూ గార్డెన్ వైపుగా వస్తున్నారు. అప్పుడు బియాంత్ సింగ్ అనే బాడీ గార్డ్ తన సర్వీస్ రివాల్వర్ ని తీసి ఇందిరాగాంధీ గారి మీద 3 బుల్లెట్స్ ని ఫైర్ చేశాడు. వెంటనే సత్వంత్ సింగ్ తన దగ్గర ఉన్న మెషిన్ గన్ తో దాదాపుగా 30 బుల్లెట్లని కాల్చాడు. కొంత సమయం తర్వాత అక్కడ ఉన్న మిగిలిన బాడీ గార్డ్స్ రిటర్న్ ఫైరింగ్ చేసి బియాంత్ సింగ్ ని చంపేశారు. సత్వంత్ సింగ్ ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఇందిరాగాంధీ గారిని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ గారు చనిపోయారు అనే విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. దీనితో చాలా మంది కాంగ్రెస్ సపోర్టర్స్ మరియు ఇందిరాగాంధీ సపోర్టర్స్ ఢిల్లీలో ఉన్న సిఖ్ల షాప్ల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. దాదాపుగా 2,700 నుంచి 3,000 మంది సిఖ్లని చంపేశారు. కొన్ని రోజులకి పరిస్థితులు మారుతూ వచ్చాయి. సత్వంత్ సింగ్ కి కోర్టు ఉరిశిక్షను అమలు చేసింది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు. కొన్ని సంవత్సరాలకి రాజీవ్ గాంధీ గారిని కూడా చంపేశారు. అది ఒక సెపరేట్ స్టోరీ. దానికోసం నా పాత వీడియోలో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆపరేషన్ బ్లూ స్టార్ కి ప్లాన్ చేశారని జనరల్ బ్రార్ గారి మీద కూడా చాలా సార్లు హత్య ప్రయత్నం చేశారు. ఒక రోజు జనరల్ బ్రార్ గారికి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు తన వైఫ్ తో బయటికి వెళ్తే 4 సిఖ్లు వచ్చి జనరల్ బ్రార్ గారి మీద అండ్ తన వైఫ్ మీద దాడి చేశారు. ఆ 4 జనరల్ బ్రార్ గారి గొంతు కోశారు. అయినా బ్రార్ గారు ఆ 4తో పోరాడి బ్రతికి బయటపడ్డారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన ఈ రోజుకి జనరల్ బ్రార్ గారికి ప్రాణహాని ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.